బులెటిన్ లో బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఏపీ బడ్జెట్ సమావేశాలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నెల 24 నుంచి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అదే రోజు 10 గంటలకు శాసనసభ శాసన మండలి సమావేశాలైతే ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ పేరుతో అసెంబ్లీ సెక్రటరీ జనరల్ నోటిఫికేషన్ కూడా ఇప్పటికే విడుదలైతే చేశారు. మార్చి 3న బడ్జెట్ పెట్టాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఇక బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత బీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీని ఎన్ని రోజులు కొనసాగించాలి అనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ నెల 22, 23న అసెంబ్లీ కమిటీ హాల్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు శిక్షణ తరగతులు నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమానికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అయితే శిక్షణ తరగతులకు వచ్చేందుకు ఓం బిర్లా అంగీకరించారు. అటు ముగింపు కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని ఆహ్వానించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ సాంబశివరావు మరింత సమాచారం అయితే అందిస్తారు. సాంబశివరావు, ఈ నెల 23 నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. సమావేశాలకు సంబంధించి ఇప్పటికే పూర్తి ఏర్పాటు చేశారు. ముందుగా గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ప్రసంగం తర్వాత రాష్ట్రంలో ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ కోసం కానీ, అదేవిధంగా ప్రత్యేకంగా తీసుకోవాల్సిన ఈ రాష్ట్ర అభివృద్ధిపై కానీ ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం అయితే కనబడతా ఉంది. దానికి సంబంధించి అసెంబ్లీ వేదికగా అది వేదిక కానుందని చెప్పాలి. ముఖ్యంగా ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేశారు. అయితే ఈ సెక్షన్ లో ఎందుకంటే ప్రతిపక్షంగా ఉండాల్సినటువంటి ఈ ప్రస్తుతం వేరే పార్టీ లేదు కాబట్టి ముఖ్యంగా ఈ పూర్తిగా కూడా వీళ్ళు రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా కూడా రాజధాని డెవలప్మెంట్ కావచ్చు, అదేవిధంగా ఈ ప్రస్తుతం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లన్నీ కూడా ప్రవేశపెట్టినటువంటి ఆ బడ్జెట్ కి సంబంధించి కావచ్చు కీలకంగా ఈ యొక్క అసెంబ్లీలో అయితే చర్చించే అవకాశం అయితే కనపడతా ఉంది. ప్రధానంగా ఈ యొక్క అసెంబ్లీకి వెంకయ్యనాయుడు కూడా ఆహ్వానించారు. మరి ఆయన కూడా వచ్చే అవకాశం అయితే కనపడతా ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే ఒక పక్క మిర్చి రైతులతో ఇబ్బంది కావచ్చు, ఈ మధ్యకాలంలో జరిగినటువంటి వల్లభనేని కేసు అటువంటి అంశాలు, అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి లాండ్ ఆర్డర్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, అవన్నీ కూడా దీంట్లో కీలకంగా చర్చించే అవకాశం అయితే కనబడతా ఉంది. ఇప్పటికే అసెంబ్లీకి సంబంధించి పూర్తిగా కూడా రాష్ట్ర అభివృద్ధి పైన కానీ తప్పితే ఎటువంటి వేరే ఇతర అంశాలు మాట్లాడమని చెప్పేసి కూడా ఒక పక్క అసెంబ్లీ సెక్షన్ లో చెప్తున్నప్పటికీ పూర్తిగా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి అయితే ఇప్పటికీ పూర్తి ఏర్పాట్లు చేశారనే చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.